అండ్ చెప్తున్నా, ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీరు ఇంకా యూట్యూబ్లో ఇంకే వీడియో చూడాల్సిన అవసరం లేదు. నేను వచ్చేసరికి కంప్లీట్ ఎంసెట్ గైడెన్స్ అయితే ఈ వీడియోతో ఇవ్వబోతున్నాను. సో ఫుల్గా అయితే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ ఇంక చాలా డీటెయిల్స్ వచ్చేసరికి మనం ఈ వీడియోతో డిస్కస్ అయితే చేయబోతున్నాం. అండ్ ఈ వీడియో మీకు చాలా బాగా అయితే యూస్ఫుల్ అయితే అవ్వబోతుంది. సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయడం మీద అస్సలు అయితే మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ కూడా చేసేసి పెట్టుకోండి. ఫర్దర్గా వచ్చేసరికి కౌన్సిలింగ్లో ఎలా పెట్టుకోవాలి అండ్ ఇంపార్టెంట్ టిప్స్ కానీ, ట్రిక్స్ కానీ, చీట్ కోడ్స్ కానీ ఇంకేంటంటే చాలానే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన వీడియోస్ వచ్చేసరికి మీ దగ్గరికి ఈజీగా రీచ్ అయితే అవుతాయి అండ్ మీకు చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇంకేమాత్రం డిలే లేకుండా మనం వీడియో స్టార్ట్ అయితే చేసేద్దాం. బిఫోర్ డైవింగ్ టు ద వీడియో, ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ యూనివర్సిటీ. మై నేమ్ ఇస్ సిద్ధి. సో ఫస్ట్లీ వచ్చేసరికి అసలు బ్రో ఎవరు బ్రో నువ్వు ఎంత చెప్తున్నావు అంటే, అండ్ నా పేరు వచ్చేసరికి రితిక్ అనమాట. నేను వచ్చేసరికి సెకండ్ ఇయర్ మెకానికల్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. సో ఇది వచ్చేసరికి నా ఓవర్. ఏంటి బ్రో ఇంకా నీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఏంటి అసలు ఎలా జాయిన్ అయ్యావు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో అవన్నీ అప్లోడ్ చేసి పెట్టున్నా, ఒకసారి చెక్ అయితే చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ వచ్చేసరికి ఎంసెట్ 2025 కోసం ఎవరికైనా తెలియకపోతే ఈ ఎగ్జామ్ కోసం చిన్న ఓవర్ వేస్తాను, ఒకసారి వినండి. మనకి ఏపీకైనా టీఎస్కైనా వీరిద్దరికి వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మార్చ్ 1st or 2nd వీక్లో అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి అడ్మిట్ కార్డ్స్ వచ్చేసరికి ఎగ్జామ్ బిఫోర్ 1 week or 10 days అంటే మే 1st week or 2nd వీక్లో వచ్చేసరికి మీకైతే అడ్మిట్ కార్డ్స్ ఇస్తారు. అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి మే 2nd వీక్లో అయితే ఉంటుంది. అండ్ రిజల్ట్స్ వచ్చేసరికి మీకు జూన్ లాస్ట్ వీక్ ఆ 3rd వీక్లో అయితే మీకు రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఇంక కౌన్సిలింగ్ అంటారా మీకు వచ్చేసరికి జూలైలో అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. సో ఇది వచ్చేసరికి చిన్న ఓవర్ అనమాట. నీకు దీంట్లో వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి 160 మార్క్స్కి అయితే ఉంటుంది. ఎంసెట్ వచ్చేసరికి అందులో 40 మార్క్స్ ఫిజిక్స్ అయితే ఉంటుంది, ఇంకో 40 మార్క్స్ కెమిస్ట్రీ అయితే ఉంటుంది, ఇంకో 80 మార్క్స్ వచ్చేసరికి మ్యాథ్స్ అయితే ఉంటుంది. అంటే మ్యాథ్స్లో 1A 1B అంటాం కదా, సో అలా అనమాట. అది 1A 1B 2A 2B ఉంటుంది కదా, సో అలా 40 అనమాట. సో అలా వచ్చేసరికి మీకు 80 మార్క్స్కి అయితే ఉంటుంది మన మ్యాథ్స్ వచ్చేసరికి. మొత్తం కలుపుకుంటే 160 మార్క్స్కి మన పేపర్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి మనం ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి బ్రో, ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేస్తే మనకి అయిపోతుంది అంటే, ఫస్ట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సింది ప్రతి ఇండివిజువల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. కొంతమందికి చదివి అమ్ముడే అర్థమవుతుంది, ఇంకా కొంతమందికి కొంత టైం అయితే పడుతుంది. కాబట్టి సో నాకు అడిగి మీరేం చేయాలంటే ఫస్ట్గా 3 sheets అయితే తీసుకోండి, 3 పేపర్స్ తీసుకొని ఫస్ట్ పేపర్లో మొత్తం మ్యాథ్స్ కావాల్సిన టాపిక్స్ అన్నీ అయితే రాసుకోండి, ఫిజిక్స్ కావాల్సిన టాపిక్స్ అన్నీ రాసుకోండి, కెమిస్ట్రీ కావాల్సిన టాపిక్స్ అన్నీ రాసుకోండి. ఈ 3 టాపిక్స్ రాసుకున్న తర్వాత మీకు ఏ టాపిక్స్ ఆల్రెడీ ఆల్రెడీ రివైజ్ చేశారు, ఎంత కొంత క్లారిటీ అయితే ఉంటుంది కదా, సెకండ్ ఇయర్ వరకు అయితే వచ్చేసారు, ఇంకెక్కువ టైం కూడా లేదు, 5 months ఉంది. సో అన్నిటి మీద ఆల్రెడీ టెస్ట్లు అయిపోయి ఉంటాయి, అన్నీ అయిపోయి ఉంటాయి. కాబట్టి మీకు ఎంత కొంత అవగాహన ఉన్న టాపిక్స్ పైన ఒక సర్కిల్ అయితే చుట్టండి. ఫస్ట్ వచ్చేసరికి ఇవి నేను కంప్లీట్ చేసుకున్నాను ఈ 3 సబ్జెక్టులో. సో ఓకే చేసుకున్నారా, కొంత క్లారిటీ అయితే వచ్చే ఉంటుంది. సో అప్పుడు వచ్చేసరికి మీకే తెలుస్తుంది అనమాట, సో ఎక్కడ ల్యాగ్లో ఉన్నాయని. ఇంకా నాకు తెలియదు బ్రో, అసలు నాకు ఏమీ తెలియదు, ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటున్నా అంటే ఎలా స్టార్ట్ చేయాలి కూడా తెలియట్లేదు, అది చాలా ఆడుకొని అయిపోయింది. ఇంటర్ మొత్తం 5 months ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు ఎంసెట్లో సీట్ కొట్టకపోతే మన ఫ్రీ సీట్ రాదు కదా అంటారు. సో అప్పుడు ఏం చేయాలంటే తక్కువ టైంలో కొంచెం ప్రిపరేషన్ ఫాస్ట్గా వెళ్ళాలంటే ఒకటే ఛాన్స్ ఉంది, ఇంపార్టెంట్ చాప్టర్స్ అనమాట. మీ సబ్జెక్ట్లో పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో అయినా ఇంపార్టెంట్ చాప్టర్స్ అయితే ఉంటాయి. బ్రో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, అన్ని సిలబస్లు ఉంటే అన్ని ఇంపార్టెంట్ కదా అంటారు. ఇంపార్టెంట్ ఇన్ ద మీన్స్ మనకు ఒకసారి హై వెయిటేజ్ అండ్ లో వెయిటేజ్ చాప్టర్స్ అని 2 ఉంటాయి అనమాట. హై వెయిటేజ్ చాప్టర్స్ వచ్చేసరికి ఒక చాప్టర్ నుంచే మల్టిపుల్ క్వశ్చన్స్ రావడం అనమాట ఎగ్జామ్లో. లో వెయిటేజ్ అంటే ఒక చాప్టర్ నుంచి చాలా తక్కువ, దాంతో హై వెయిటేజ్తో పోల్చుకుంటే ఇది తక్కువ. అంటే ఏదో ఒక క్వశ్చన్ రావడం అంతే, ఒక క్వశ్చన్ వచ్చి అయిపోతుంటుంది. హై వెయిట్ రోజు అలా కాదనమాట, మల్టిపుల్ క్వశ్చన్స్ 2 or 3 కూడా రావచ్చు. ఒక్కొక్కసారి షిఫ్ట్ వైజ్ అయితే ఉంటుంది. సో మెయిన్గా చెప్పడం మర్చిపోయి, షిఫ్ట్ వైజ్ అయితే మీకు ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసరికి. సో షిఫ్ట్ వైజ్గా ఉండేటప్పుడు ఒక షిఫ్ట్లో ఒకే చాప్టర్ నుంచి 3 క్వశ్చన్లు అయినా పడిపోతాయి, ఒక్కొక్కసారి 4 కూడా వచ్చేయచ్చు. ఒకసారి ఏదో చాప్టర్ మొత్తం ఎగరేస్తారనమాట. అంటే మీకు పర్టికులర్ ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి కదా, ఏదో చాప్టర్ అక్కడ నుంచి తీసే పడేస్తారు, ఆ చాప్టర్ నుంచి ఏమీ రావు, ఏదో చాప్టర్ కలిపేస్తారు క్వశ్చన్స్ వచ్చేసరికి. సో అలా అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి, హై వెయిటేజ్ చాప్టర్స్ పట్టుకొని చదివితే సరిపోతుంది అనమాట. సరిపోతుంది అంటే మొత్తానికి కాదు, జస్ట్ స్కోర్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. హై వెయిటేజ్ చాప్టర్స్ మనకు ప్రతి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 3 కూడా ఉంటాయి. సో దాంట్లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఫస్ట్గా చేసేయండి. హై వెయిటేజ్ అంటే ఖచ్చితంగా మనకు టైం టేకింగ్ పడుతుంది. సో మీ లో వెయిటేజ్లో హై వెయిటేజ్ చాప్టర్స్లో కూడా కొన్ని వచ్చేసరికి తక్కువ టైంలో కంప్లీట్ అయిన ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకండి చెప్తున్నా. హై వెయిటేజ్లో కూడా కొన్ని చాప్టర్స్ వచ్చేసరికి తక్కువ టైంలో అయిపోతాయి అనమాట. ఎలా అయిపోతాయి, అవ్వసరికి థియరిటికల్ అయితే ఉంటాయి. సో మీరు మ్యాథ్స్ అని వదిలేయండి, థియరిటికల్ కాదు కాబట్టి సమ్స్ ఉంటాయి కాబట్టి
కెమిస్ట్రీ తీసుకుంటే మీరు ఒకసారి బయో మాలిక్యూల్స్ కానీ, కెమిస్ట్రీనే ఎవ్రీడే లైఫ్ కానీ, ఇంకా ఒకసారికి బ్లాక్స్ అయితే ఉంటాయి. ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ కానీ అండ్ ఇంకా ఒకసారికి ఇంకా చాలా ఉంటాయి కదా. సో అవన్నీ ఒకసారికి థియరిటికల్ అనమాట. సో మీకు ఒకసారికి థియరీ బిట్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు 4 ఆప్షన్స్ ఇస్తారు. బయో మాలిక్యూల్స్ కానీ, ఎవ్రీడే లైఫ్లో కానీ మ్యాథ్స్ ద ఫాలోయింగ్లు ఇవ్వడం ఇది కామన్ అనమాట. వాడికి ప్రతిసారి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇవ్వడం, ఈ కెమికల్కి లింక్ పెట్టడం. సో ఇవ్వడం అనేది థియరిటికల్ అనమాట. సో ఇది వచ్చేసరికి మీకు హై వెయిటేజ్ కూడా ఉంటుంది అండ్ వచ్చేసరికి థియరిటికల్ కాబట్టి మీకు ఫాస్ట్గా ప్రిపరేషన్ అయితే అయిపోతుంది. ఐ మీన్ మార్క్స్ కొంచెం గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్గా ఇవన్నీ కంప్లీట్ చేసేయండి. నేను బ్రో అవన్నీ ఎక్కడ దొరుకుతాయి బ్రో, నాకు అంత క్లారిటీ లేదంటే నేను ప్రొవైడ్ చేస్తాను, నో ప్రాబ్లం. అది ఎక్కడ ప్రొవైడ్ చేస్తాను కూడా లాస్ట్లో చెప్తాను. ముందైతే కొంచెం క్లారిటీగా విందామన్నమాట. సో ఫస్ట్గా వచ్చేసరికి అవన్నీ మనం క్లియర్ చేసాలి. ఏవి హై వెయిటేజ్ విత్ ఈ థియరిటికల్ కాన్సెప్ట్స్ అనమాట. అవి ఒకసారి ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయి. సో అయిపోయా ఒక లిస్ట్ తయారు చేసుకున్నాం. దానికోసం ఒక మ్యాథ్స్లో ఇవి ఉన్నాయా, ఓకే ఈ కెమిస్ట్రీ ఇవి ఉన్నాయి, ఫిజిక్స్ ఇవి ఉన్నాయి, ఓ లిస్ట్ తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఫస్ట్ రోజు అండి ఇవి కంప్లీట్ చేసేయండి. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లో వెయిటేజ్ లాస్ట్లో చూసుకోవచ్చు. ఇవన్నీ కంప్లీట్ అయిన వెంబటే హై వెయిటేజ్ టాపిక్స్కి అయితే వచ్చేయండి. హై వెయిటేజ్ టాపిక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, నో ప్రాబ్లం. సో అందులో వచ్చేసరికి మొత్తం ఏవేవి ఉన్నాయి చూసుకున్న తర్వాత ఒక ఆర్డర్గా పెట్టుకొని మీకు దేని నుంచి స్టార్ట్ చేసి ఈజీగా ఉంటుంది స్టార్ట్ అయితే చేయండి. బ్రో స్టార్ట్ చేసేమన్నావు నాకేం తెలియదు, చెప్పాను కదా ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ చేసిన అంటే యూట్యూబ్లో అయితే మనకు చాలా లెక్చర్స్ అయితే ఉన్నాయి. సో ఈజీగా స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. యూట్యూబ్లో రాగానే డిస్ట్రాక్ట్ అయిపోతున్నానే, ఓపెన్ చేసినప్పుడు ఏదో వస్తుంది నొక్కుతున్నాను, అలా టైం గడిచిపోతుంది. లేదా షార్ట్స్ ఓపెన్ అవుతాయి, షార్ట్స్లో అలా అయిపోతుంది అంటే ఫస్ట్గా మీరు ఓపెన్ చేసి నమ్మటే డిస్ట్రాక్షన్ మనం ఆపేస్తే ఇంకా డిస్ట్రాక్షన్ ఉండదు. సో దానికోసం కూడా ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టున్నా, దానికి కూడా హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామందికి బాగా నచ్చింది అనమాట టిప్ వచ్చేసరికి. అది నేను వాడిన టిప్ మీతో షేర్ చేసుకున్నాను. ఒకసారి మీకు కూడా ఈ టైం అప్పుడు, ఈ క్రూషియల్ టైం అప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఆ టిప్ వచ్చేసరికి మీరు డిస్ట్రాక్షన్ తప్పుకోవడానికి. సో ఒకసారి చూడండి, ఎక్కువ మినిట్స్ ఏమి ఉండదు, జస్ట్ 2 or 3 minutes మాత్రమే చూడండి, మీకే క్లారిటీ వచ్చేస్తుంది. బ్యాక్ అయితే వచ్చేయండి, నో ప్రాబ్లం. 2 or 3 minutes అంతే, 2 or 3 minutes చూడండి, బ్యాక్ అయితే వచ్చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేసుకోండి ఆ సెట్టింగ్ ఆన్ చేసి యూట్యూబ్లో. సో ఓకేనా, ఆ సెట్టింగ్ ఆన్ చేస్తే మీకు డిస్ట్రాక్షన్ పోతుంది. దాన్ని బట్టి మీరు సెర్చ్ కొట్టండి. బ్రో అసలు ఏ ప్లేలిస్ట్ వాడాలంటే మన వేదాంత ఛానల్ సరికి మన తెలుగులో ఉంది కదా, అది మోస్ట్ రికమెండబుల్ అనమాట. ఎందుకంటే మన తెలుగులో కొంతవరకు వాల్యూ ప్రొవైడ్ చేసింది ఎడ్యుకేషన్లో వాళ్ళే అనమాట. మన తెలుగులో వచ్చేసరికి మీకు ఇప్పుడు నచ్చకపోయిన ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ కూడా ఉంటాయి, అవి కూడా చూడండి. టాపిక్స్ ఏం మార కదా, ఎప్పుడు చెప్పినా అవే టాపిక్స్ అవే టీచింగ్ అయితే ఉంటుంది. జస్ట్ మీకు ఏం కావాలి పాయింట్స్ అవసరికి ఒక షార్ట్ ఫామ్స్ అయితే రాసుకోండి. సో సార్ చెప్పినప్పుడు గమ్మటే ఓకే ఈ ఫామ్లో ఎక్కడ వాడాలని చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. సో ఈ ఫామ్ ఇక్కడ వాడాలా, ఓకే షార్ట్ కట్ రాసుకోండి. ఓకే ఇది వచ్చేసరికి మనం ఈ ఫామ్లో అప్లై చేయాలి, ఇది వచ్చేసరికి ఈ ఫామ్లో అప్లై చేయాలి, ఓకే ఇది వచ్చేసరికి ఈ ఫామ్లో అప్లై చేయాలి. ఓకే ఈ చాప్టర్లో పర్టికులర్గా ఈ 10 ఫార్ములాస్ అయితే ఉన్నాయి, ఈ చాప్టర్లో పర్టికులర్గా ఈ 5 ఫార్ములాస్ ఉన్నాయి. ఇలా రాసుకొని ఒక ఫోల్డర్ చేసి పెట్టుకోవడము, లేదా స్క్రీన్ షాట్ తీసుకొని అయితే కష్టం, ఒక చిన్న బుక్లో రాసుకొని పక్కన మీద పెట్టుకోండి. ఒక రోజు అయిపోయిన తర్వాత మార్నింగ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత రాత్రి ఒక్కసారి మొత్తం చదువుకున్నారంటే నెక్స్ట్ మార్నింగ్కి మళ్ళీ అది రిపీటెడ్గా గుర్తుంటాయి అనమాట. సో అలా రిపీట్గా చేస్తూ ఉంటే మీకు అయితే గుర్తుండిపోతాయి. సో ఇది వచ్చేసరికి ఇలా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇప్పటికీ ఒక 5 months ఉంది కాబట్టి ఈజీగా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. మీ ఎంసెట్ వచ్చేసరికి ఈజీగా స్కోర్కి వచ్చేసరికి చాలా బాగా గెయిన్ అయితే చేసుకోవచ్చు. అది ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసుకుంటే. లేదు ఇప్పుడు నేను ఇప్పుడు స్టార్ట్ చేయను, పండగ అయిన తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నాయి అప్పుడు స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే ఇంకేం ఉండదు. ఇంకా దగ్గర అలా ఎందుకు బ్రో ఉండదు, 4 months ఉంటుంది కదా అంటే అస్సలు ఉండదు 4 months వచ్చేసరికి. ఎందుకంటే ఐపీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, అది మర్చిపోయారేమో, ఐపీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, బోర్డ్ ఎగ్జామ్స్. అది కానీ పెర్ఫార్మెన్స్ చేయకపోతే ఎంసెట్ కూడా బొక్క పడిపోద్ది. ఎందుకంటే వెయిటేజ్ యాడ్ అవుతుంది, మీకు సార్లు చెప్పే ఉంటారు. సో అది కూడా బాగా రాయాలి మీరు వచ్చేసరికి. సో అది బాగా రాసుకుంటే ఇక్కడ కూడా బూస్టప్ అయితే ఉంటుంది. సో మెయిన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులో బాగా స్కోర్ చేయాలి. అది చాలా క్రూషియల్ పార్ట్ కాబట్టి మీరు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసుకుంటే ప్రిపరేషన్ వచ్చేసరికి అప్పుడు చాలా బాగుంటుంది. సో ఇది నా పర్సనల్ సజెషన్ అనమాట. సో ఇలా అయితే చేయండి. సో ఇది వచ్చేసరికి మీ ప్రిపరేషన్ అనమాట, ఎలా చేయాలి ఏం చేయాలి మొత్తం క్లారిటీ ఇచ్చాను కదా. సో ఆ పీడిఎఫ్లు కానీ, ఆ ఇంపార్టెంట్ చాప్టర్స్ పీడిఎఫ్స్ కానీ అవన్నీ వచ్చేసరికి డ్రైవ్ లింక్స్ అన్నీ వచ్చేసరికి అండ్ ఇంకా మన ఛానల్స్ అయితే ఉన్నాయి కదా, వేదాంత ఛానల్ లింక్స్ అవన్నీ మన యూట్యూబ్లోనే ఉంటాయి, ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ చాప్టర్ లింక్స్ కానీ ఇంకా
హై వెయిటేజ్ చాప్టర్ లింక్స్ కానీ ఇవన్నీ 3 సబ్జెక్టుల యొక్క కూడా మొత్తం ఒక డ్రైవ్ లింక్ చేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. మీకు అక్కడ ఎక్కువ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు అనమాట. ఎక్కువ మెసేజ్లు వచ్చేసి అలాంటి డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు. మ్యూట్లో కూడా ఏం పెట్టేసుకోకండి. మళ్ళీ నేను వెంబటే పెట్టినప్పుడు మీకు కానీ రీచ్ అవ్వకపోతే అరే బ్రో అనవసరంగా చూసానే రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో ఆన్లైన్ పెట్టుకోండి. నోటిఫికేషన్ వచ్చేసరికి ఎక్కువ డిస్టర్బెన్స్ ఏమి క్రియేట్ చేయండి. అందులో వచ్చేసరికి జస్ట్ మీకు కావాల్సిన మాత్రమే పోస్ట్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి, జాయిన్ అవ్వండి అండ్ వాడుకోండి. అండ్ అందులో ఒకసారి చాలా ఇంజనీరింగ్ మెటీరియల్స్ అయితే ఉంటాయి. ఏం కన్ఫ్యూజ్ అయితే కాకండి. ఇది ఆల్రెడీ వచ్చేసరికి 2 years బ్యాక్ నుంచి అయితే పెడుతూ వస్తున్నాం. 1 year అయితే అయిపోయింది కాబట్టి సో ముందు బ్యాచ్ ఆల్రెడీ చాలా మంది గైడెన్స్ ఇచ్చి అండ్ వాళ్ళు బీటెక్ జాయిన్ అయ్యారు కాబట్టి నాతో పాటు అలాగా నేనైతే ఇంజనీరింగ్ మెటీరియల్స్ వాళ్ళకి సెమ్ కట్ అవుతుంది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో మీరు కూడా ఎన్సెట్ అయిపోతే మీరు కూడా అందులోనే ఉంటే మీకు కూడా కావాల్సిన మెటీరియల్స్ అన్ని అందులోనే ఉంటాయి. సో అలా అయితే మీకు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో అందుకు వచ్చాక ఆ జరిగే చదివి క్రియేట్ చేసాం. ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఒకసారి జాయిన్ అయితే అవ్వండి, చెక్ అయితే చేయండి. సో మీకు వచ్చేసరికి క్లారిటీ వచ్చింది కదా ప్రిపరేషన్ కోసం. అండ్ పీవైక్యూస్ విషయానికి వస్తే పీవైక్యూస్ వచ్చేసరికి మేజర్ రోల్ అయితే ప్లే అయితే చేస్తుంది. సో పీవైక్యూస్ కూడా ఎప్పటి నుంచి పట్టుకొని రావాలి బ్రో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎప్పటి నుంచి పట్టుకొని రావాలి అంటే ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అది కూడా చెక్ అయితే చేయండి. ఆ లింక్స్ కూడా వచ్చాకి ఎప్పుడంటే మీ ప్రిపరేషన్ మొత్తం అయిపోయాక ఈ ఒక చాప్టర్ పైన నాకు ఒక పట్టు వచ్చేసింది బ్రో, నేను అన్ని కంప్లీట్ చేసుకున్నా, నా ఫామ్లో కూడా ఎలా అడిగితే ఎలా చెప్తాను, నాకు బాగా గుర్తుంది, నేను ట్రై చేయగలను అని ఒక కాన్ఫిడెన్స్ వస్తే వెమ్మటే వచ్చాక పీవైక్యూస్ ఆ చాప్టర్ యొక్క ప్రీవైక్యూస్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చూడండి. ఓకే నేను సాల్వ్ చేయగలుగుతున్నా, చేయలేకపోతున్నాను పర్లేదు, చేయలేకపోయినా పర్లేదు ఇంకోసారి చేయి, అప్పటికే పర్లేదు ఇంకోసారి చేయి. ఆ 3, 4, 5 చేసే టైంకి ఇంకా అర్థమైపోతుంది. ఓకే ఇలా అడుగుతున్నారా, ఇలా అడిగేటప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫామ్లో మనం అప్లై చేయాలి, ఈ ఫామ్లో నుంచి ఈ ఫామ్లోకి అయితే తీసుకొని రావచ్చు. సో ఇలా తీసుకొని వస్తే మనకి దీనికి సాల్వ్ అయితే ఈజీగా చేసేవచ్చు అని మీకు అర్థమైపోతుంది. ఒక 5 సార్లు చేశాక అరే ఈ షార్ట్ కట్ కదా, ఎలా చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది కదా, ఎందుకు ఎంత లెంత్ చేస్తున్నారు అని మీకు ఒక ఒపీనియన్ కూడా క్రియేట్ అయిపోతుంది. సో అంత ఈజీ అయిపోతుంది అనమాట. సో అందుకు పీవైక్యూస్ అయితే మస్ట్ అండ్ షూర్ అనమాట. ఈ పీవైక్యూస్ నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కళ్ళు మూసుకొని పెట్టేవచ్చు క్వశ్చన్స్ వచ్చేసరికి. ఇది 100% షూర్. ఎవరినైనా అడగాలి, కానీ సీనియర్స్ అయినా అడగండి. నేనే కదా సీనియర్, నేను కూడా చెప్తున్నాను కదా, నమ్మకపోతే మీ సీనియర్స్ని అడగండి, ఖచ్చితంగా అదే చెప్తారు. పీవైక్యూ క్వశ్చన్స్ మాత్రం 100% షూర్గా చేయమంటారు. మీ సార్లు కూడా అదే సజెస్ట్ చేస్తారు. సో అందుకే చెప్తున్నా పీవైక్యూ క్వశ్చన్స్ మాత్రం వదిలేకండి, ఖచ్చితంగా చేయండి. ఆ మోడల్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి, ఎలా సాల్వ్ చేయాలి అన్నీ మీకు తెలుస్తాయి అనమాట. సో అది అందుకు ఆ పీవైక్యూ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను, లింక్ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నో ప్రాబ్లం అనమాట. అండ్ లాస్ట్ వచ్చేసరికి 10,000 ర్యాంక్ ఆర్ 40,000 ర్యాంక్ బిలో ఎందుకు ఎలా తెచ్చుకోవాలి బ్రో, ఏంటి బ్రో అందరూ 10,000 అంటారు కదా, నువ్వు వచ్చేసరికి ఏంటి 40,000 అంటున్నావంటే చెప్తా, వెయిట్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ర్యాంక్స్ బట్టి అయితే మీరైతే ఆలోచన పెట్టుకోకండి. బ్రో అతనికి వచ్చేసరికి 40 మార్క్స్ తెచ్చుకున్నాడు, సో నేను 40 మార్క్స్ తెచ్చుకుంటే అతనికి వస్తుంది కదా 10,000 ర్యాంక్, నాకు 10,000 ర్యాంక్ వచ్చేస్తుంది. ఇది అజంప్షన్ మాత్రమే. ఏంటి ఇప్పుడు అలా అనేసామంటే ఇప్పుడు వచ్చేసరికి ఆ బ్యాచ్ అంటే పర్టికులర్ బ్యాచ్, మా బ్యాచ్లో హైయెస్ట్ అని ఒక టార్గెట్ పెట్టుంటారు. ఎవరో ఫస్ట్ వస్తారు కదా ఎగ్జామ్కి, అతనికి ఒక 150, 140 వచ్చాయి అనుకుందాం, అది హైయెస్ట్ మార్క్స్ అయిపోతే అక్కడ నుంచి వ్యారీ అవుతున్న ర్యాంక్స్ ఒకలా ఉంటాయి. ఇప్పుడు మీ బ్యాచే ఉంది, అందరు గట్టి చదివేశారు, ఈసారి చాలా గట్టి చదివేశారు, 2 lakhs మెంబర్స్ రాస్తారు, గట్టి చదివేస్తారు, ఎవరికి 159 వస్తాయి, 160కి 159 వచ్చేసాయి అంటే మీకు వచ్చేది ర్యాంక్స్ చాలా వ్యారీ అయిపోతాయి అనమాట. ఎందుకంటే అది హై టాప్లో పెట్టారు వీళ్ళు తీసుకెళ్ళి, ఆ సెకండ్ వచ్చినట్టు కూడా అదే టాప్లో ఉంటాడు. ఇంకా అలా చూసుకుంటే నీ 40 మార్క్స్ వచ్చిన వాడికి ఏ lakhsలో వెళ్ళిపోతావు. సో అందుకు చెప్తున్నా. సో అలాంటప్పుడు నీకు కష్టం అయిపోతుంది. అప్పుడు అక్కడ చూశాను ప్రీవియస్గా, అది అప్పుడు చూశాను, వాడికి వస్తారు 50 మార్క్స్కి ఇన్ని మార్క్స్ వస్తాయి, ఇన్ని మార్క్స్ వస్తే ఇంత ర్యాంక్ వస్తుంది. ఓకే నేను కూడా అదే పర్టికులర్ మార్క్స్ ఒక దగ్గర రాసుకుంటాను, 50 మార్క్స్ నా టార్గెట్, ఓకే 50 మార్క్స్ చదువుకుంటే నా ఫ్రీ సీట్ వస్తుంది అని పెట్టుకుని చదువుకుని అంటే వేస్ట్ అయిపోతావు. చెప్తున్నా మార్క్స్ని ఇవన్నీ పక్కన తోసే, ప్రస్తుతంగా నీ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన మొత్తం నీ స్టడీస్ పైన ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయు, మొత్తం చదువు, ఆ మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయి. నువ్వు 50 ఏంటి 80 కూడా స్కోర్ చేయవచ్చు. 80, 90 స్కోర్ చేస్తా అంటే ఈజీగా నీకు 20,000, 30,000 బిలోకి వెళ్ళిపోతావు. ర్యాంక్ వచ్చేసరికి 100% షూర్ అనమాట. ఏంటో 10,000కి వెళ్ళిపోవాలి కదంటే పక్కగా చెప్పలేను, బట్ 20,000, 30,000 మాత్రం ఈజీగా చేసుకోవచ్చు. నువ్వు 1980 స్కోర్ చేస్తావంటే ఇంకా 100 దాటిపోయిందంటే ఈజీగా 10,000, 9,000, 8,000 లోన్కి వెళ్ళిపోతావు. నీకు తిరుగులేదు. నువ్వు ఏ కాలేజ్ పెడితే ఆ కాలేజ్ నీ చేతిలో ఉంటుంది, ఏ బ్రాంచ్ పెడితే ఆ బ్రాంచ్ నీ చేతిలో ఉంటుంది. సో అందుకు చెప్తున్నా 40,000, 45,000 బిలో వచ్చేసిందా నీ ఫ్రీ సీట్ 100% షూర్ చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా, ఫ్రీ సీట్ అయితే వస్తుంది. బట్ నీకు కావాల్సిన పర్టికులర్ కాలేజ్లోనే రావాలి, నాకు ఈ కాలేజే కావాలంటే మాత్రం
నువ్వు ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడిన తర్వాత నీకు వచ్చిన మార్క్స్ బట్టి నీకు నచ్చిన కాలేజ్‌కి చూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో, అందుకే చెప్తున్నా ఫస్ట్ ప్రిపరేషన్ నేను చెప్పిన స్ట్రాటజీస్ గానీ, ప్రీవియస్ క్వెషన్స్ గానీ, ఇంపార్టెంట్ చాప్టర్స్ గానీ అసలు ఎలా చదవాలో చెప్పాను కదా! సో, దాన్ని కాన్సంట్రేట్ పెట్టి ఫస్ట్‌గా ప్రిపేర్ అయితే అవ్వండి. నేను ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటా ఎంసెట్ మీద. అసలు నెక్స్ట్ అసలు ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలి ఎంసెట్ మీద, అంటే ఎలా చదవాలి, అసలు ఏదైనా టాపిక్స్ మీద. సో, ఇంకేమైనా కావాలి అనుకుంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఫ్రీ టు కామెంట్. ఇన్‌స్టాలో మెసేజ్ చేయండి. ఇన్‌స్టాలో కూడా పెడుతూ ఉంటాను. సో, అక్కడైనా మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మెయిన్‌గా యూట్యూబ్ కామెంట్స్‌కి అయితే ఫస్ట్ నా రిప్లై అయితే ఉంటుంది. ప్రయారిటీ ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను కాబట్టి ఒక్కసారి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో, ఓకేనా? ఈరోజు వీడియో అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టాటా. బాయ్.